పేరెంట్స్ అందరికీ కొన్ని విషయాలు తెలియాలని మీకు ఈ వీడియో ఫైల్ రిలీజ్ చేస్తున్నానండి. ఇలాంటి పిల్లలు 100కి అవుట్ ఆఫ్ 100 ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారండి. అందరూ అలా ఉండరు. మా స్టాఫ్ కంటే చాలా మెచ్యూర్డ్గా, చాలా ఓపిక్గా, చాలా సపోర్టివ్గా ఉండేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పేటువంటి కేటగిరీ స్టూడెంట్స్ కొంతమంది అన్న ఉంటారు. ఒక 2, 3, 4 లేదా 5, ఒక 5%, 5 అవుట్ ఆఫ్ 100. ఒక స్టూడెంట్ అండి, కాస్త పెద్ద కోర్సే, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ ఆ స్థాయి గల కోర్స్ అండి. జనరల్గా ఏజ్ వాళ్ళంటే 20, 21 ఆ రేంజ్లో ఉంటుంది ఏజ్. అమ్మాయి బ్లాంక్ కాల్స్ చేస్తుంది. 1-2 సార్లు సెల్ ఫోన్ పట్టుకున్నాం. సెల్ ఫోన్ వాడటం అనేది బ్యాన్ కాదండి, బట్ దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అవి కాదనే అమ్మాయి సెల్ ఫోన్ వాడుతుంది. అక్కడే మాకు సస్పీషియస్గా అనిపించింది. మీరు ఆలోచించండి, ఎవరైనా బాత్రూంలోకి తీసుకెళ్ళి సెల్ ఫోన్స్ వాడతారా అండి? వాష్రూమ్లోకి వెళ్ళి సెల్ ఫోన్స్ వాడతారా? సో కాస్త సస్పీషియస్గా అనిపించింది. అడగడం జరిగింది 2-3 సార్లు. ఇక మళ్ళీ రిపీట్ చేయను, ఎట్సెట్రా. ఇంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. రూమ్లో మాట్లాడుకుంటే రూమ్మేట్స్ తెలుస్తుందని నేను బాత్రూంలో మాట్లాడుకుంటున్నానంటే ఓకే, యాక్సెప్టబుల్. నిజం కాకపోవచ్చు కానీ వినటానికి అది నిజంగా అనిపించింది కాబట్టి యాక్సెప్టబుల్, వదిలేసాం. ఆ తర్వాత అబ్బాయిలతో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు అంటే అవుటింగ్కి వెళ్తారు కదండి, అబ్బాయిలతో కాస్త చనువుగా ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక మాకెందుకండి, ఇంక అంతకంటే డీప్కి వెళ్ళకూడదు. ఎందుకంటే 21 ఇయర్స్ అమ్మాయి, ఇంక అంతకంటే డీప్కి వెళ్ళకూడదు. డీప్కి వెళ్ళే రైట్ మాకు ఎక్కడుంది చెప్పండి? డీప్కి వెళ్ళే రైట్ మాకు ఎక్కడుంది? 1-2 సార్లు హాస్టల్కి కూడా ఎవరో అబ్బాయిలు వచ్చి డ్రాప్ చేస్తూ ఉంటారు. మేము అడిగాం ఎవరమ్మా అని. మేమంటే నా ఉద్దేశంలో మా స్టాఫ్ అడిగారు. మా బ్రదరు, కజినో అని చెప్పడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ అని అంటే యాక్సెప్ట్ చేయం కదా. మా కజిన్ అనో బ్రదర్ అని చెప్తే సరే అమ్మా, కజినో బ్రదర్ అయితే కనుక మనకి హాస్టల్ బయోడేటా ఫామ్స్ అని ఉంటాయి. దాంట్లో మీ పేరెంట్స్తో మాకు ఫోన్ చేయించి ఆ బ్రదర్ పేరో కజిన్ పేరో యాడ్ చేయించి ఫోటో కూడా యాడ్ చేయించమ్మా. రోడ్డు మీద మాట్లాడుకోవడానికి హ్యాపీగా హాస్టల్ లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు అన్నాం. రోడ్డు మీద బ్రదర్తో కజిన్తో మాట్లాడుకున్నా చూసేవాళ్ళకి అది బ్రదరు కజిన్ అనిపించకపోవచ్చు కదా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, బాయ్ ఫ్రెండ్స్ అనుకుంటారు. రోడ్డు మీద పావుగంట అరగంట మాట్లాడుకున్నా లేదా బైక్ మీద వచ్చి డ్రాప్ చేసినా ఈ చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు. అలా కాకుండా అమ్మ హ్యాపీగా మీ పేరెంట్స్తో ఫోన్ చేయిస్తే ఆ బ్రదరో కజినో ఎవరైతే ఉన్నారో ఫోటో కూడా యాడ్ చేస్తాం. బయోడేటా ఫామ్లో ఏమని రాస్తాం, బ్రదర్ కజిన్ అని రాస్తాం. సో అనగానే మేము అడగగానే చెప్పొద్దు ఇంట్లో చెప్పొద్దు అంది. చివరికి ఏంటంటే 1 ఫైన్ డే అలా పేరెంట్స్ వస్తే మా హాస్టల్ ఇన్ఛార్జ్ దండం పెట్టి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అంటే దండం పెట్టి దయచేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి. ఆ అమ్మాయిని సిస్టంలో పెట్టలేం, అంటే కంట్రోల్ పెట్టలేం. తన సిస్టమ్ ఫాలో అవ్వదు, కంట్రోల్ పెట్టలేం. వయసేమో పెద్దది. మేము గట్టిగా క్వశ్చన్ చేస్తేనేమో తను ఈ మధ్యకాలంలో కొత్తగా వాడుతున్న పదం ఏంటంటే నేనైనా చేసుకుంటే మీదే రెస్పాన్సిబిలిటీ. మేము చదువు గురించి అడగట్లేదే, బిహేవియర్ గురించి అడుగుతున్నాం. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వమ్మా అని అనట్లేదే, బిహేవియర్ గురించి అడుగుతున్నాం. వాళ్ళ అమ్మా నాన్నకి గుంటూరులో చాలా హాస్టల్స్ ఉన్నా మా హాస్టల్లో ఎందుకు పెట్టారు? ఏదో కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది, గమనిస్తాం, పట్టించుకుంటాం అనే కదా. దట్టు కాస్త యాక్టివిటీస్ సస్పీషియస్గా ఉన్నాయి. మాట మార్చటం, బ్రదర్ అంటది, కజిన్ అంటది. పోనీ ఆ ఫోటో ఇప్పించమ్మా, బయోడేటా ఫామ్లో యాడ్ చేస్తాం. బ్రదర్ కజిన్ ఏంటంటే ఫోటో ఇప్పించదు. ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా అంటే ఫోన్ నెంబర్ ఇవ్వదు. మీ అమ్మ నాన్నతో మేము అడిగి తెలుసుకుంటామా ఆ బ్రదర్ పేరేంటి, బ్రదర్ ఫోన్ నెంబర్ ఏంటి, మీ అమ్మ నాన్న అడిగి తెలుసుకుంటామంటే సపోర్ట్ చేయదు. మేము కనుక స్ట్రిక్ట్గా ఉంటే అమ్మాయి వాడే పదం ఏంటంటే నేనని చేసుకుంటే మీదే బాధ్యత. చివరికి వాళ్ళ పేరెంట్స్కి దండం పెట్టి ఒకటే చెప్పాం, ఇలా ఈ అమ్మాయి, నేను కాదు మా హాస్టల్ ఇన్ఛార్జ్ చెప్పింది దండం పెట్టి, ఇలా అమ్మాయి బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. మనసు చంపేస్తూ ఉంటుంది, చూస్తూ ఊరుకోలేం. తప్పు చేస్తున్నాం అన్న బాధగా ఉంటుంది. ఏంటంటే ఒక స్టూడెంట్ ఇలా బిహేవ్ చేస్తుంటే కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకోలేము, కళ్ళు మూసుకొని అడ్జస్ట్ అవ్వలేము. పోనీ మీ అమ్మాయి నేను క్వశ్చన్ చేస్తున్నాం, వారానికి ఒకసారైనా తను వాడే పదం ఏంటంటే నేను చేసుకుంటే మీదే బాధ్యత. తనని చేసుకుందనుకోండి గొడవలు పడలేం. అది తనని చేసుకుంటే మీరు ఊరుకోరు, పోలీసులు ఊరుకోరు, సొసైటీ ఊరుకోరు, గొడవలు పడలేం. అమ్మాయి అలా తిరుగుతుంటే క్లాసులకు వెళ్ళదు,
ఫ్రీక్వెంట్గా అవుటింగ్స్ అని అంటది. క్లాస్లోనేమో ఒక చోటకి వెళ్తానని చెప్పిద్ది, హాస్టల్లోనే ఇంకో చోటకి వెళ్ళిద్ది. అంటే హాస్టల్ ఏమంటుందంటే నేను పలానా చోటుకి వెళ్తానంటుంది, క్లాస్లో ఇన్ఛార్జ్ అడుగుతున్నా పలానా చోటుకి వెళ్తాను. మిస్ మ్యాచ్, టాలీ అవ్వదు. కళ్ళు మూసుకొని ఊరుకోలేము, ఏమీ తెలియనట్టుగా నటించలేము. చూసి అయ్యో పాపం రేపు అమ్మాయి అయినా సఫర్ అయితే వాళ్ళ అమ్మా నాన్న సఫర్ అవుతారు అని క్వశ్చన్ చేస్తేనేమో నేనేం చేసుకుంటే మీదే బాధ్యత. ఇంకేం మాట్లాడతామండి? పిల్లల్ని ఏ విధంగా సెటరేట్ చేయాలి? మోటివేట్ చేసి చెప్దామంటే ఇలాంటి పిల్లలు వినరు, మాకే మోటివేషన్ క్లాసులు ఇస్తారు. భయపెడదామా అని అంటే ఇలాంటి మాటలు, మేమేం చేసుకుంటే మీదే బాధ్యత. అమ్మా నాన్నకి చెప్దామా అని అంటే అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు ఏం టెన్షన్ పడతారో, ఈ అమ్మాయిని కొడతారో తిడతారో చదువు మానిపిస్తారో అదొక భయం. ఇంకా చదివింది చాలే అమ్మ అని చదువు మానిపిస్తే అన్యాయంగా మన వల్ల ఒక అమ్మాయి చదువు మానేసిద్దాము అని మా భయం. పోనీ చూస్తూ కళ్ళు మూస్తూ ఊరుకుందామా అని అంటే ఈ అమ్మాయిని చూసి ఇంక 2 పిల్లలు 3 పిల్లలు చెడిపోతారని మా భయం. ఇది ఈ రోజున కాలేజీలు నడిపేటువంటి చాలా మేనేజ్మెంట్లు పడుతున్నటువంటి వేదన, ఇబ్బందులు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఇలా అందరూ ఉండరు, కొద్దిమంది ఒక 3% 5% ఉంటారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేము, పేరెంట్స్కి కంప్లైంట్ చేయలేము. అందుకనే పేరెంట్స్ వస్తే మా హాస్టల్ ఇన్ఛార్జ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ దయచేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది జరిగిన ఇష్యూ. అంటే పేరెంట్స్కి ఎందుకు చెప్తున్నానంటే దయచేసి వన్ సైడెడ్గా మీ పిల్లలు చెప్పే మాటలు నమ్మొద్దు. ఏం జరుగుతుంది మమ్మల్ని కూడా నమ్మొద్దు, ప్లీజ్ ఎంక్వైర్. మీ పిల్లలు చెప్పే మాటలు వన్ సైడెడ్గా నమ్మొద్దు, మమ్మల్ని కూడా నమ్మొద్దు, ప్లీజ్ ఎంక్వైర్. అమ్మాయి రూమ్మేట్సో లేకపోతే అమ్మాయి క్లాస్మేట్సో ఫ్రెండ్స్ ఉంటారు, ఎంక్వైరీ చేయండి. సెకండ్ థింగ్, మీ ఇంట్లో ఉన్నట్టే పిల్లలు ఉంటారు అనుకోవద్దు. ఇప్పుడు సపోజ్ నా రూమ్ ఉంది, స్టాఫ్ని ఎవరిని పిలుస్తాను నేను పని ఉందని, నా రూమ్లో ఉన్నట్టే స్టాఫ్ బయట కూడా అలానే బిహేవ్ చేస్తారా? నా దగ్గర ఒక రకంగా ఉంటుంది బిహేవియర్, బయట ఒక రకంగా ఉంటుంది. అలానే ఇంట్లో, మీ ఇంట్లో ఒక రకంగా ఉంటుంది, బయట ఒక రకంగా ఉంటుంది పిల్లలు. సో పిల్లలకు సపోర్ట్ చేయండి. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా సపోర్ట్ చేయడం తప్పు, వన్ సైడ్గా మాట్లాడటం తప్పు. చివరికి అలా వన్ సైడెడ్గా మాట్లాడే పిల్లలకి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారనుకోండి, చివరికి అది ఇబ్బంది పడే మీరే. మహా అయితే అలాంటి స్టూడెంట్స్ మాకు 3 months 6 months ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు మీతో జీవితాంతం ఉండాలి, చివరికి మీరే ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.